గురు ఈ మీటింగ్స్ అరేంజ్మెంట్స్ ఖర్చు 8 లక్షలు. మన సూటు బోటు కోటు అద్దె 1 లక్ష రూపాయలు గురు. రై ఎప్పుడు వచ్చానా ఈ మంత్ కలెక్షన్ చెప్పు. 1,75,00,000 గురు. ఏంటి 1,75,00,000? అంతేనా? కనీసం 3 కోట్లు వస్తుంది అనుకున్నానే గురు. మొత్తం మనం ఇవ్వాల్సిన కమిషన్ 25 లక్షలు. 15 రోజుల్లో చెక్ ఇస్తామని చెప్పు. ఏ బ్యాంకు గురు? చెప్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఎవరయ్యా ఆఫీసర్? అమ్మా 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 అమ్మ మోసం చేయడానికి ఇంత పెద్ద ఆఫీసరా? చెప్పరా మీ ఎండి? ఇక్కడి నుంచి డబ్బు తీసుకుని వెళ్ళాలి మనం. ఎట్టి పరిస్థితుల్లో డబ్బు లేకుండా పోకూడదు. వాళ్ళకి టీ నుంచి మర్యాద చేస్తే మేనేజ్ చేయి. ఏం మాట్లాడుకుంటున్నారు వింటూ. సరే సార్ టీ తీసుకోండి. తెలిసిన సీఏ ఉన్నాడు, కంప్లీట్ అవుతామన్నా. టీ తీసుకోండి. సిఐఎస్ అయ్యిందిరా, మన డబ్బులు మనమే తీసుకోబోదాం. వాడు పిలవండి రా. హలో హలో గురు. గురు చెప్పినందు పెద్ద ప్రాబ్లం వచ్చింది గురు. ఏమైంది? మనం ఇష్యూ చేసిన చెక్స్ ఫేక్ అని తెలిసిపోయింది గురు. చెక్కులు ఇష్యూ చేశారా? 15 రోజుల తర్వాత డేట్ వేసి ఇష్యూ చేసాం గురు. ఇడియట్, నేను 15 రోజుల తర్వాత 15 రోజులు పోస్టెడ్ డేట్ చెక్ ఇమ్మన్నాను రా. సరే సరే ఎస్కేప్ అవుతాం. నేను చెప్పినట్టు చేయండి. ఓకే ఓకే గురు. సరే. హలో హలో అవని, అశ్విన్ దర్ బ్యాగ్ కలెక్ట్ చేసుకో. ఐ టెల్ యూ. ఓకే సార్. అరే మీ ఎండిని పిలుచుకొస్తున్న వాళ్ళు ఇంకా రాలేదు. ఎక్కడ రావాలి మీ ఎండి వాళ్ళు? అయ్యో ఏంటి ఎందుకంత కోపడుతున్నారు? అలా కోపడకూడదు. కోపడగా దొంగ చెక్కులు మోసం చేస్తాడా మీ ఎండి గారు? మీ ఎండి గారు పెద్ద ఫ్రాడ్ ఆడు. ఎవరిని పట్టుకుని ఫ్రాడ్ అంటున్నారు? మా ఎండి చాలా మంచివారు. ఇప్పుడే నాకు కాల్ చేశారు. ఆన్ ది వేలో ఉన్నారు. 10 నిమిషాలు ఎక్కడ ఉంటారు? కూర్చోండి. కోపం అస్సలు మంచిది కాదు, తగ్గించుకోండి. మేడం మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి అమ్మా. కోపం మంచిది కాదు, తెగ కోపడిపోతుంది. గెట్ ఇన్ అవని. ఓకే సార్. खेल खत्म, दुकान बंद. నందు పరిగెత్తరోయ్. వాళ్ళేంటి సార్ మిమ్మల్ని ఫ్రాడ్ అంటున్నారు? మిమ్మల్ని ఫ్రాడ్ అనగానే నాకు చాలా కోపం వచ్చింది. నాకు ఇంత కోపం వచ్చని నాకే తెలియదు. వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు. వాళ్ళు చెప్పింది నిజమే. అయ్యయ్యో మీరు అలా అనకండి సార్. మీరు చాలా మంచివారు. లేదవని, నేను చాలా పెద్ద ఫ్రాడ్ని. అదేంటి సార్? అది రాంగ్ కదా? మనం రైట్ అనుకొని చేస్తే ఏది రాంగ్ కదవని. డబ్బుల కోసం అమాయకుల్ని మోసం చేస్తారా సార్? నేను మోసం చేసిన అమాయకులు కాదవని, అత్యాసపరుల్ని. నైస్ డ్రెస్. డబ్బులో ఏం సంతోషం ఉంటుంది సార్? ఈ ఒక్క విషయంలో చాలా క్లారిటీగా ఉన్నావని. డబ్బులో ఏ సంతోషం లేదు, కానీ సంతోషాన్ని ఇచ్చే ప్రతి దాని వెనకాల డబ్బు ఉంది. ఎందుకంటే మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్. ఈ దునియాలో బ్రతకడానికి ఒక్కడొక మార్గం ఎంచుకుంటాడు. నేను ఈ మార్గం ఎంచుకున్నాను. 1 minute.
యువర్ జాబ్ ఇస్ ఓవర్. తమ్ముడు, ఎంతైనా పావుని ఇంట్లో పెట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉందయ్యా. సార్ మాటకి పాము అనకండి సార్. బయట తెలిస్తే ప్రాబ్లం అయిపోద్ది. పోలీసులు తెలిస్తే బొక్కలతో వస్తారు తెలుసా. మరి ఎలా? కావాలంటే ఓ పేరు పెట్టుకుందాం. ఆ పేరేదో నువ్వే పెట్టుకోయిందా? ఇంత పవర్ఫుల్ పీస్ కాబట్టి బ్రూస్లీ అని పెట్టుకుందామా? అయ్యి బ్రూస్లీ సూపర్ గా ఉందయ్యా. పర్ఫెక్ట్ గురు. ఓకే సెట్ గారు. ఏ తమ్ముడు ఓకేనా? ఇదిగో మా ఇంటికి నాన్ వెజ్ గెస్ట్ వచ్చాడు. మంచి గొర్రెపేగలు ఉంటాయి చూడు, పొడుగ్గా ఉండాలి, ముక్కలు ముక్కలుగా కొట్టేవు. సెట్ గారు తిన్నారా? ఇప్పుడే తృప్తిగా తినొచ్చా. తిన్నారా అని అడిగింది మిమ్మల్ని కాదు, బ్రూస్లీ తిన్నారా అని. తిన్నారు. ఇప్పుడే బ్రూస్లీకి తినిపించొచ్చాను. జాగ్రత్తగా చూసుకోండి. మీరేనా? ఏంటి రేపు 10ంటికి వస్తున్నారా? మీకోసమే వెయిటింగ్. ఎక్కడికి వెళ్ళండి, ఇంటికాడే ఉంటాను. రండి రండి. ఈ టెన్షన్ సెట్ గారు పార్టీ వస్తుందంటారా? అది నమ్మే కదా గోవిందా, బ్యాగ్ వేసుకొచ్చేసావు. మాట మీద నిలబడ్డాడు గోవిందా. రండి గోవిందా. గోవిందా కాదు, నా పేరు గురు. ఫోన్లో మాట్లాడింది నేనే. నా పేరు ధనశెట్టి. రొమ్మ నండ్రి. ఇవరు తంగదోరే మధుర పార్టీ. నమస్తే. తమిళ గోవిందా. రండి రండి. గోవిందా ఈ తమ్ముడుదా అంత బాంబు మ్యాటర్. ఓ అప్పుడియా? థ్యాంక్ యూ. రండి. పాకలామా? ఇదే మన ఇల్లుదా. లక్ష్మికలు ఉట్టి పడుతుంది. పనం అంగవై. అది తీసుకురా అప్పా. ఏమైంది? 4 కిలోలు ఉన్నది నిజం. நீ சொல்றது ஒண்ணு செய்யறது ஒண்ணு. 2 கிலோ உள்ள பீஸா 4 கிலோ ஏமாத்திரியா? ఏం సేటు, మీ మాటలు నమ్మి అంత దూరం నుంచి తీసుకొస్తే ఎలా చేశారేంటి? 4 కిలోలే ఉండేదయ్యా. కొనేటప్పుడు నువ్వు పక్కనే ఉన్నావు కదా గోవిందా. చెప్పు. సెట్ గారు దాని ముందేనా మాట్లాడారు మీరు? మాట్లాడటం అంటే అవును, మాట్లాడితే బరువు తగ్గిపోద్ది కదా. అవును, నేను అసలు మాట్లాడలేదయ్యా. మా పక్కింటి బంగారాజు గారి కూతురు పెద్ద మనిషి అయితేను మైకెట్టాడు. దాని సౌండ్కి ఏమైనా బరువు తగ్గిందేమో. நிறுத்துங்க. ஃப்ளைட்ல கொண்டு வர முடியல. 2 செக் போஸ்ட் தாண்டி இந்த 20 கோடி ரூபாய் கொண்டு வரதுக்கு எவ்வளவு கஷ்டப்பட்டு தெரியுமா? అర్థమైందా? తర్జుమా చేయమంటావా? గోవిందా గుమ్మంలోకి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. ஒழுங்கா தெரியாம கூட்டு வந்தா அப்படிதான் நடக்கும். உருப்படியா ஒரு வேலையை செய்யுங்க. ஏன் இப்படி பண்ணிட்டு இருக்கீங்க? ఏం సెట్ గారు ఎలా చేశారు? మొత్తం అప్సెట్ చేశారు. నేనేం చేశాను గోవిందా? ఇదిగో గోవిందం, ఇంకో బంపర్ ఆఫర్ ఇచ్చాడు. వారంలో 4 కిలోలు పెరిగితే ఎక్స్ట్రా 10 లక్షలు ఇస్తానన్నాడు. తర్వాత మీ ఇష్టం. పరువు తీశారు కదా. ఎలావా గోవిందా, ఆడు పరువు సంగతి మనకెందుకు, కానీ బరువు పెంచే మార్గం చెప్పు. ఇంకో 5 లక్షలు మీకు కావాలనుకుంటే బరువు పెంచవచ్చు. 5 లక్షలా? అవతల 20 కోట్ల సెట్ గారు. సరే సరే, ఇంతకీ బ్రూస్లీ బరువు పెంచడం ఎలా? అందుకోసం స్పెషల్ డాక్టర్ హైదరాబాద్ లో ఉన్నారు. డాక్టర్ అనసూయ, స్నేకాలజీ స్పెషలిస్ట్. సెక్సాలజిస్టా? లండన్ లో FRCS చేసింది. అంటే జూలో పాముల డాక్టర్. ఓ పాముల డాక్టరా? ఇదిగో
ఆలస్యం చేయకుండా వెంటనే పిలిపించాయి. దీని మోగ భాష ఏంటో. ఏంటి అడుగుతుంది? పేషెంట్ పేరెంట్ అని అడుగుతుంది. ఓ బ్రూస్లీ. బ్రూస్లీ. పెద్ద ప్రాబ్లం ఏం లేదు, టాక్సిక్ అంతే. ఈ మెడిసిన్స్ ఫుడ్తో పాటు ఇవ్వండి, 1 వీక్లో రికవర్ అయిపోతుంది. అంటే 1 వీక్లో బ్రూస్లీ 4 కిలోలు పెరుగుతాడు కదా? యా ష్యూర్. ఇదిగోమ్మా. ఒసే భ్రమరాంబా, చెప్పవే. మీ ఇంటికి ఎవరెవరో వస్తున్నారే. ఇప్పుడు కూడా మీ బాల్కనీలో మీ ఆయన ఎవరితోనో తెగ కులుకుతూ మాట్లాడుతున్నాడే, కొంచెం చూసుకోవే. చెప్పరా ప్రవీణ్. నాన్న, మేము ఊరు నుండి వచ్చేసాం. మన ఇంట్లో పాము దూరింది. పావా? దాన్ని చంపడానికి అమ్మ కర్ర కోసం ఎదుగుతుంది. తొందర రానా, నా కొట్టి చంపేద్దాం. మీ అమ్మని కలిసేపు ఆపు, నేను వచ్చేస్తానా. అది నా బ్రూస్లీరా. అమ్మో, నా 20 కోట్లు. మీకేం తెలుసా దరిద్రులారా, 20 కోట్లు. ఈ సెట్ ఏంట్రా ఇలా పరిగెడుతున్నాడు? వీడి దగ్గర వడ్డీ తీసుకున్నాడు ఎవడో బాధ్యత అనేసి ఉంటాడు. జరుగు, జరగండ్రా. పంప ముందు ఏంట్రా ఎక్కువ. జరుగు, 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 జరుగు. యాండి, నేను ఇంటికి వచ్చేసరికి మన ఇంట్లో పెద్ద పాము దూరిందండి. నేనే కొట్టి పడేసా. పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఘనకారం చేసావు కదా. నా బ్రూస్లీని కొట్టేసావు కదా. నా బ్రూస్లీని కొట్టావు కదా. మాట్లాడుకో. మా చెట్టు గారింట్లో పాము దూరిందండి. బయటికి పోరా, బయటికి పో. బయటికి ఏమైంది మీకు? నేను లేదు చూసి మీకు ఎవరో చేతబడి చేశారా? చేతబడి అంటే చేతబడి. అసలు చెప్ప పెట్టకుండా ఎవరు రమ్మన్నాడే? నేను మొత్తం నాశనం చేసావు కదా. కూర్చో అక్కడ, మాట్లాడుకో. నువ్వు పక్క జరుగు. ఏమైందమ్మా నాన్నకి? చెప్పండి శెట్టి గారు. తమ్ముడు, ఘోరం జరిగిపోయింది. ఏమైంది శెట్టి గారు? విషయం తెలియక మా ఆవిడ బ్రూస్లీని కొట్టేసింది. ఏంటి, బ్రూస్లీని కొట్టేసిందా? అవును తమ్ముడు, గిలగల్లాడిపోతున్నాడు. నువ్వు వెంటనే రా. మీరేం కంగారు పడకండి శెట్టి గారు, మన డాక్టర్ ముందు కదా. మీరు పని చేయండి, మన స్వామీజీ ఇచ్చిన మట్టితో దెబ్బ తగిలిన చోట గుడ్డ కట్టేయండి. అలాగే ఇంకో 2 లక్షలు రెడీ చేసుకోండి. డబ్బు రెడీ తమ్ముడు, నువ్వు వెంటనే రా. సరే, వస్తున్నాం. 20 కోట్లే అన్యాయంగా బ్రూస్లీని కొట్టేశావు కదే. అయ్యో, ఏమైందండి మీకు? పామును పట్టుకుని బ్రూస్లీ అంటారేంటండి? పాము కాదే, బ్రూస్లీ. మదురైలో బ్రూస్లీ నమ్మితే 20 కోట్లే. 20 కోట్లు. బ్రూస్లీ విలువ తెలియక కొట్టేశానే. అయ్యో అయ్యో. ఏడు, నువ్వు చేసిన దానికి ఇంకా ఏడవే. బాగా ఇద్దరికేమో మెంటల కింద. నువ్వు బయటికి పోరా. పాముకు చెవులు ఉండవు, దానికి 200 భాషలు వచ్చా. గోవిందా గోవిందా అంటూ నీకేవాడు గోవింద నామాలు పెట్టాడు. అన్ని నీకే తెలుసురా. వెళ్ళు, బయటికి వెళ్ళు. చూపిస్తా చూడు. ఇదిగో నాన్న, చూపిస్తా. దీని పేరు రెడ్ శాంబ్రో. మామూలు మట్టి జాతి పాము. ఏదేదో చెప్పి నిన్ను మోసం చేశారు. ఈ మధ్య ఇలాగే చాలా మంది మోసపోయారు. ఇది కూడా తెలీదా నీకు? చెప్పండి శెట్టి గారు. పాముకి చెవులు ఉండవు కదా, దానికి 200 భాషలు ఎలా వచ్చాను నా కొడుకు అడుగుతున్నాడు. చిన్నపిల్లడు శెట్టి గారు, వాడికి ఏం తెలుసు చెప్పండి. మీరు డబ్బు రెడీ చేసుకోండి, మేము వచ్చేస్తున్నాం. సరే సరే, మీరు రండి. సిగ్నల్ గురు, బండి యూటర్న్ తీసుకురా. ఏమైంది గురు? శెట్టి గొంతులో మునుపటి ఆశ లేదు, అనుమానం ఉంది. డబుల్ ఇంజన్ డబుల్ మూమెంట్ మీ చేతికి వచ్చిందంట. ఎరగదీసాం అనసూయ. నల్ల పనిగా సందల్ అట్ ద టైం యదావదు పరులు 100 కూపుడు. నువ్వు సూపర్ హ్యా చూసేసి వీడు ఇంతమందిని ఎలా మోసం చేశాడన్నా? వీడు చిన్నప్పటి నుంచి స్కామ్లు చేస్తున్నాడు రా. వీడికి అంత సీన్ లేదన్నా. ఏహే, వీడికి అంత టాలెంట్ లేదన్నా, మనకంటేనా. ఏయ్, ఆ బస్ స్టాప్లో ఒక నించున్నాడు చూడు, ఆయన మోసం చేసి 100 రూపాయలు పట్టరా. బండాపరా బండి, ఇదేం పెద్ద మ్యాటర్ కాదు నాకు. 2 నిమిషాలలో 200 సంపాదించి చూపిస్తా చూడు. అయ్యా, వేరే దూరపు ఊరు నుండి వచ్చానయ్యా.
నా పరిసర కొట్టేశారయ్యా. ఒక్క 200 ఇవ్వండి అయ్యా, ఊరు వెళ్ళే గానీ పంపిస్తాను. ఇలా ఎంతమంది వస్తారా? నేను బా పందిలాగా ఉన్నావు, అడుక్కనే సిగ్గులేదు. వెళ్ళబా. చాలా దూరం నుంచి వచ్చాను, పర్సు పోయిందో 200 ఇవ్వండి అని అడిగావు కదా, ఇచ్చాడా? ఇవ్వలేదు. చేతికి ఏంటది? వాచ్. ఎంత? 150 రూపాయలు. వెళ్ళి నేను చెప్పినట్టు చెప్పు. అయ్యా వాచ్ చూడండి అయ్యా, సింగపూర్ వాచ్. దీని విలువ 5,000 అయ్యా. ఇందులో బంగారం ముళ్ళు ఉంది. దీన్ని ఉంచుకొని 500 ఇవ్వండి. నేను ఊరెళ్ళి డబ్బులు పంపించాక నాది నాకు ఇచ్చేయండి. 500 ఇవ్వను, 400 ఇస్తాను. సరేనయ్యా. అన్నా అన్నా అసలు ఏం తెలివన్నా ఇది అన్నా, ఎలాగన్నా? రై, నీకు బేసిక్ రూల్ చెప్పనా? ఒకటి మోసం చేయాలంటే వాళ్ళు జాలు వెతుక్కోకూడదు, ఆశ చూపించాలి. ఏం విద్యరా నీది? ఏంటి తమ్ముడు, మా అందరికి వైట్ అండ్ వైట్ వేయించావు? అన్నా, ఈ దేశంలో వైట్ అండ్ వైట్ వేస్తేనే గొర్రెలు నమ్ముతున్నా. ఏం చెప్పావనా? ఏమన్నా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నావు, ఏదో పెద్ద స్కెచ్ చేసి ఉంటావు. అవును, కానీ చిన్న ప్రాబ్లం ఉంది. ఆ పార్టీ నన్ను గుర్తుపడతారు. ఏ పుడంగి, పార్టీ ఎవరు చెప్పు, మేము డీల్ చేస్తాం. సింగరాయకొండలో ధనశెట్టి అని ఓ శెట్టి గారు ఉన్నారు. మనీ మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్ అండి. ఈ దునియాలో డబ్బుంటేనే మనిషికి విలువ. ఎంత ఎక్కువ ఉంటే అంత విలువ. చాలా రేర్ పీస్ అండి శెట్టి గారు. 4 కిలోలు బరువు ఉంటుంది. మనం పెట్టబోయేది 10 లక్షలే, కానీ మనకు వచ్చేది 20 కోట్లు. అలాగా? ఈ డబ్బుతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ లా మారిపోద్ది. ఇంకా ఆలోచిస్తున్నారు ఏంటి శెట్టి గారు? మన నిర్ణయాలే మన జీవితం. కరెక్ట్ గా చెప్పారండి. వాటే టైమింగ్ గోవిందా. నాకు ఇంకా పార్ట్నర్స్ ఉన్నారు. ఈ పాము విషయం వాళ్ళకు కూడా చెప్పి రేపు డీల్ అరేంజ్ చేస్తా. పాము అనకండి శెట్టి గారు. మరి కావాలంటే మనం ఒక పేరు పెట్టుకుందామా? ఆ పేరు ఏదో మీరే పెట్టండి సార్. జాకీ చాన్. జాకీ చాన్ అని పెట్టుకుందామా? యా, సూపర్ అండి. వెళ్ళి రేపు 10ంటికి వచ్చాను గోవిందా, డీల్ ఓకే చేసేద్దాం. నమస్కారం గోవిందా. నమస్తే నమస్తే. చెప్పండి, ఆయనకి భలే వచ్చారు గోవిందా. నేను చెప్పానే పార్ట్నర్స్ అని, వీళ్ళిద్దరే. ఈయన సింగరాయకొండ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరసింహం, ఎస్ఐ సమరసింహం. బాగుండారా గోవిందా? సార్, నిన్న అంత పాపు కదా జాకీ చాన్. వీళ్ళిద్దరే చెప్పండి సార్. చెప్పండి గోవిందా. అది మావు కథ చెప్పి నన్నే మోసం చేస్తారా మిమ్మల్ని? మీరు ఆగండి శెట్టి గారు, దొరికారు కదా, ఎక్కడికి పోతారు? మీ డబ్బులు ఎక్కడికి పోవు, మొత్తం కక్కిస్తాం. వీడు దొరికాడు సార్. వీడు వెనకాల ఎర్రగా బుర్రగా కూడా ఉన్నాడు. వాడే వీళ్ళు పంపించాడు. ఆ బ్రూస్లీ రావాలంటే వీళ్ళు కొమ్మాలి. కొమ్మాడు సార్ లోపలేసి. అన్నా, ఈ దేశంలో వైట్ అండ్ వైట్ వేస్తేనే గొర్రెలు నమ్ముతారు.